హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఏం చెప్పబోతున్నా అంటే ఇంకా డిసైడ్ కాలే. ఏం చెప్తా? ఓకే, ఈరోజు స్కల్పింగ్ గురించి చెప్తా. 9 AM స్ట్రాటజీ అంటే ఏంటిదో కూడా చెప్తా. ఓకేనా? అంటే మీరు ఎలా అంటే మార్కెట్ ఓపెన్ కాగానే మీరు బై పొజిషన్ తీసుకోవాలన్నా సెల్ పొజిషన్ తీసుకోవాలన్నా అనేది చెప్తా. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ మనం ఏదైనా ఒక చార్ట్ తీసుకోవచ్చు. ఏ చార్ట్ తీసుకోవాలి? ఇది మన రిలయన్స్ చార్ట్ అనేది తీసుకుంటున్నా. రిలయన్స్ చార్ట్ ఓపెన్ చేస్తున్నా. లాంచ్ అయితే చేస్తున్నాం. ఏమవుతుందో చూద్దాం. లాంచ్ అయితే చేస్తున్నా మన రిలయన్స్ చార్ట్. వచ్చేసి ప్రజెంట్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మంచిగా వినండి, ఫుల్ వీడియో చూడండి. స్కిప్ చేసిరంటే అది మీకు చెప్పేది కూడా అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒకవేళ మీరు డైరెక్ట్ చార్ట్ ఓపెన్ చేసిరనుకో మీ చార్ట్లో కానీ మీ చార్ట్లో ఇలా డైరెక్ట్ అన్ని ఇండికేటర్స్ ఓపెన్ అయి ఉన్నాయి అనుకో, డైరెక్ట్ అవన్నీ అంటే మార్నింగ్ బై పొజిషన్స్ తీసుకున్నా సెల్ పొజిషన్స్ తీసుకోవాలా అనే చూడేటప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసేసేయండి. అంటే హైడ్లో పెట్టుకోండి. నేను ప్రజెంట్ అదే చేస్తున్నా. ఇట్లా హైడ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏంటంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏది ఉందా, మ్యాక్సిమం అందరిది ఇది ఉంటుంది. ఐకెన్ అని అందరి క్యాండిల్ పొజిషన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మార్కెట్ గురించి చెప్తా. ఇప్పుడు జూమ్ చేసుకుంటున్నా. ఓకే, మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ. నేను స్కెచ్ కానీ ఏదన్నా ఒకటి తీసుకొని చూపిస్తాను మీకు. మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ. ఈ ఏరియాలో ఓపెన్ అయింది మార్కెట్, చూసుకోవచ్చు. ఐ థింక్ ఇవన్నీ తీసేస్తాం. మీకు క్లారిటీగా కనిపిస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ కూడా తీసేస్తా. ఓకే, తీసేద్దాం. మీకు ఈజీగా అర్థమయ్యే విధానంగా యారోస్ పెట్టి చూపిస్తా. ఓకేనా? కానీ వీడియో మాత్రం ఎంత పెద్ద ఉన్నా మొత్తం ఫుల్ చూడండి. ఓకే, ఐసి సర్కిల్స్ తీసుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. షట్. ఓకే, ఇవన్నీ క్లియర్ చేసేసుకుంటే అవే అవుతాయి. ఓకే, లైట్ మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఈ రెడ్ కలర్ బార్ నుంచి అంటే గ్యాప్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఐ థింక్ ఇది ఓకే, డన్, వెల్ డన్. ఇప్పుడు మీకు ఈజీగా యారోస్ పెట్టి చూపిస్తా. ఈ రెడ్ కలర్ క్యాండిల్ నుంచి మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా? ఇప్పుడు అది తీసేస్తున్నా. ఒక సెకండ్ మీకు మళ్ళీ క్లారిటీగా చూపిస్తా. నేను యారో మరి కరెక్ట్ ఎక్కడ ఉంది? ఈ పాయింట్లో ఉంది. ఈ పాయింట్లో ఏంటంటే మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా? అయితే మనము చూసుకోవచ్చు. ఏంటంటే మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ అది దాన్ని హై అంటాం. ఈ యొక్క క్యాండిల్ని మాత్రం మనం హై అంటాం. చూసుకోవచ్చు. నేను హై మార్క్ చేస్తున్నా. ఇది హై. ఒక సెకండ్, మీకు అన్ని ఇప్పుడు కరెక్ట్ మార్క్ అయింది. దీన్ని హై అంటాం. మళ్ళా లో ఎట్లా చేసుకోవాలనేది కూడా మీకు చెప్తా. ఇది ఫస్ట్ క్యాండిల్ అంటే 9:15కి మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 9:15 క్యాండిల్, ఇది 9:20, 25, ఇది 30. ఓన్లీ 30 మధ్యలో ఉన్న క్యాండిల్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఫస్ట్ 4 క్యాండిల్స్ మాత్రమే తీసుకోవాలి. అన్నిటికంటే లో ఏది ఎక్కువ ఉంది? ఈ 25 దాని ఉంది. సో 25 దాన్ని ఏం చేస్తామంటే మనం దాన్ని మాత్రమే లో తీసుకోవాలి. నేను తీసుకుంటే ఇప్పుడు చూడండి మా కరెక్ట్ తీసుకున్నా. మీకు సైడ్ నుంచి వేరే ఏవి నాయిస్ వచ్చినా పట్టించుకోకూరి, దాన్ని ఏం చేయలేము మనం. తీసుకున్న కరెక్ట్ ఎగ్జాక్ట్లో. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నేను కరెక్ట్ చెప్తున్నా ఏంటంటే మార్నింగ్ 9:15కి ఫస్ట్ క్యాండిల్ అనేది వస్తుంది. ఇది 15కి వస్తుంది, ఇది 9:20కి వస్తుంది, 25కి వస్తుంది, 30కి వస్తుంది. ఓన్లీ 30 మధ్యలో ఫస్ట్ 4 క్యాండిల్స్ మాత్రమే చూసుకోవాలి. ప్రతి ఫస్ట్ క్యాండిల్ది మాత్రమే హై తీసుకోవాలి. అంటే హై వేరే క్యాండిల్స్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ 4 క్యాండిల్స్ది మాత్రమే హై, ఇంకా లో తీసుకోవాలి. అంటే ఫస్ట్ 4 క్యాండిల్ పైన ఏది లాస్ట్ ఏది ఉంది, ఇది ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నా. మళ్ళీ అన్నిటికంటే లాస్ట్ ఏది ఉంది, ఇది ఉంది కాబట్టి తీసుకున్నా.
ఇప్పుడు దీని మీనింగ్ ఏందంటే మీకు ఎలా తీసుకోవాలి బై అండ్ సెల్ పొజిషన్స్ అనేది చూపిస్తా. యారో తీసుకుందాం. ఇప్పుడు ఈ బార్ మనం తీసుకున్నాం కదా ఈ లైన్స్. ఒకవేళ కింది నుంచి పైనికి అయ్యో! షిట్. ఓకే. దీన్ని తీసేస్తా ప్రెజెంట్. సారీ. మళ్ళా తీసుకుందాం రిపీట్. కింది నుంచి పైనకి ఇట్లా. నేను యారో ఎట్లా పెట్టినా కరెక్ట్ సేమ్ అంతే. అట్లా ఇంట క్యాండిల్ బ్రేక్ చేస్తే క్యాండిల్స్ అనేటివి ఇట్లా మూవ్ అయితే పైనికి బ్రేక్ ఈ బ్లూ కలర్ లైన్ బ్రేక్ చేసి పైనకి దీన్ని బ్రేక్ చేసినట్టు మీకు అనిపిస్తే ఇగో మాక్సిమం ఈడ రెడ్ ఎట్లా బ్రేక్ చేసింది దీన్ని అట్లా బ్రేక్ చేయాలి ఈ బ్లూ కలర్ లైన్ని. అలా కానీ మీది లైన్ దాన్ని బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా మీరు సెల్ పొజిషన్స్ మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మాక్సిమం ఖచ్చితంగా 10 lakhs ఇస్తాడు కాబట్టి వాడు మాక్సిమం ప్రతిసారి 100 క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి. 100 తీసుకుంటేనే మీకు ఏందంటే మీపై మీకు ఒక నమ్మకం కలుగుతుంది మనం ట్రేడింగ్ చేయొచ్చు అనేది. ఎందుకంటే అది ఫ్రీ మనీ కదా. మీరు ఎక్కువ అమౌంట్ ప్రాఫిట్ చూస్తేనే మీపై మీకు నమ్మకం అనేది ఉంటుంది. ఇలా మనం దీన్ని ఒకవేళ ఇది పైనకి గింట వెళ్తే ఈ బార్స్ అన్ని ఇట్లా ఇది లైన్ని బ్రేక్ చేసి పైనకి గింట వెళ్తే బై పొజిషన్స్ తీసుకోవాలి. ఒకవేళ బార్స్ అన్ని ఇలా కిందికి ఈ లైన్ని గింట బ్రేక్ చేస్తే అన్ని సెల్ పొజిషన్స్ మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా? దీన్నే 9 AM స్ట్రాటజీ అంటారు. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ కాగానే మీరు బై పొజిషన్స్ తీసుకోవాలా సెల్ పొజిషన్స్ తీసుకోవాలి అనేది ఇది మాత్రమే చెప్తుంది. ఒకవేళ మీకు వేరేది వస్తే మీపై మీకు నమ్మకం ఉంటే తీసుకోండి. నేను మాత్రం ఇది ఒకటే వాడతా. ఓకేనా? మీకు మళ్ళీ నేను ఈ యూట్యూబ్ ఛానల్లో అన్న నువ్వు ప్రాఫిట్స్ నీకు ఎంత ప్రాఫిట్ ఉందో అది ఎందుకు పోస్ట్ చేస్తలేవు అంటే నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ఇంట్లో కోరిక తెలియదు నేను రియల్ మనీ పెట్టి ఆడుతున్నట్టు. ఓకేనా? వీడియో ఎట్లా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు చూడరు. చూసినా మనకి ఏం కాదు, కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇది పట్టించుకోకండి. ఇది ప్రజెంట్ మార్కెట్ నడుస్తుంది. అదంతా లైట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ ప్యాటర్న్ అనేది 9 AM స్ట్రాటజీ. ఓకేనా? ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నా, దీన్ని డిలీట్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. ఇది బ్రేక్ అయింది కాబట్టి మీరు ఈ పొజిషన్లో సెల్ ఆప్షన్స్ అన్నీ తీసుకోవచ్చు. ఒకవేళ ఈడ సెల్ ఆప్షన్స్ తీసుకుంటే మీకు ఎంత ప్రాఫిట్ అనేది మీకు ఈడ క్యాలిక్యులేట్ చేసి చెప్తా. ఓకేనా? ఒక్క సెకండ్ నేను క్యాలిక్యులేటర్ తీసుకుంటా. ఓకేనా? క్యాలిక్యులేటర్ తీసుకున్నా. చూద్దాం. ఇప్పుడే మీకు తెలిసిపోతుంది ఎంత నడుస్తుంది ఏందనేది. మీరు తీసుకున్నది ఇక్కడ 2499 దగ్గర 2499 దగ్గర మీరు తీసుకున్నారు. మైనస్ ఎంత మనం ఈడ సెల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏడైనా నడవని మార్కెట్. ఓకే. నేను ఈడ నడుస్తుంది మార్కెట్ 2479 మైనస్ 2479 మైనస్. ఓకేనా? ఇది అవుతుందాం ఎంత మైనస్ చూడొచ్చు 20 రూపీస్ అనుకోండి. ప్రజెంట్ నడుస్తుంది. నేను ఈడికి తీసుకోలేను. ప్రజెంట్ మార్కెట్ ఎంత నడుస్తుంది అంతనే తీసుకున్నా. ఓకేనా? 20 నడుస్తుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు 100 క్వాంటిటీ తీసుకుంటారు కదా స్టార్టింగ్ పేపర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు. వాళ్ళకి ఎంత ఇంటూ 100 క్వాంటిటీ తీసుకోరు. 2000 ప్రాఫిట్. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ అకౌంట్లో 2000 ప్రాఫిట్ నడుస్తుంది. మళ్ళీ ఏంటంటే ఆ 10 lakhs ఇస్తాడు కదా వాడు. ఇది 100 క్వాంటిటీ తీసుకోనికే ప్రజెంట్ మార్కెట్ ఎంత నడుస్తుంది 2469 నడుస్తుంది. అందులో మీరు 100 క్వాంటిటీ తీసుకున్నా అనుకో ఒక 3 lakhs చేంజ్ పడుతుంది. ఇంకా 7 lakhs ఉంటాయి. మీరు వేరే వాటిలలో కూడా దాన్ని పెట్టుకోవచ్చు. దీన్ని అందాక హైడ్ చేస్తాం క్యాలిక్యులేటర్ అని. ఓకేనా? ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఓకేనా? అన్న నువ్వు రిలయన్స్ ఎందుకు తీసుకొని చెప్తున్నావు అనుకుంటా అన్న. మీకు ఒకవేళ డౌట్ వస్తే ఓకే మీకు అది కూడా క్లియర్ చేస్తా. ప్రతిది ఏదైనా సరే. ఓకే. నేను ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ 50 తీసుకుంటున్నా. ఓకేనా? ఇందులో మీకు ఫస్ట్ అర్థమైంది కదా అన్ని ఇండికేటర్స్ అన్ని హైట్లో ఉండాలి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది క్యాండిల్స్లో మాత్రమే ఉండాలి. ఇక్కడ స్టార్ట్ అయింది మార్కెట్ అనేది. ఓకేనా? ఇది మార్కెట్ పాయింట్ నిఫ్టీ 50ది. మార్కెట్ పాయింట్ నేను తీసుకుంటున్నా. ఇది మార్కెట్ హై.
ఒక్క సెకండ్ నేను కరెక్ట్ తీసుకుంటా. ఇది మార్కెట్ హై, ఇది ఫస్ట్ క్యాండిల్ 9:15 క్యాండిల్, 20 క్యాండిల్, 25 క్యాండిల్, ఇది 30 క్యాండిల్. అన్నిటికంటే లాస్ట్ ఏది ఉంది లో, ఇది ఉంది 25 క్యాండిల్ది. ఓకేనా, 25 క్యాండిల్ది లో తీసేసుకుందాం. 25 క్యాండిల్ లో తీసుకుందాం. ఇప్పుడు ఏంది మీకు అది చెప్పిన ఫస్టే, ఒకవేళ క్యాండిల్స్ అన్నీ హైని బ్రేక్ చేస్తే బై పొజిషన్స్ తీసుకోవాలి, ఒకవేళ క్యాండిల్స్ అన్నీ లోని బ్రేక్ చేస్తే సెల్ పొజిషన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏమైంది, దేనికి బ్రేక్ చేసింది, లోని బ్రేక్ చేసింది. లోని బ్రేక్ చేస్తే ఏం తీసుకోవాలి, సెల్ పొజిషన్స్ తీసుకోవాలి. సెల్ అంటే కింది వాటి పొజిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు కింది వాటి పొజిషన్స్ మీరు కానీ తీసుకొని ఉంటే, ఒకవేళ లేకుంటే మీరు రియల్ మనీ పెట్టి అప్ స్టాక్లో ఇంట మీరు రియల్ మనీ పెట్టి తీసుకొని ఉంటే, అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ 19,597 నడుస్తుంది అని అంటారు కదా, అది కాదు, ₹1 వాల్యూ లెక్కలు ఉంటుంది ఇది. అంటే మీకు అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏడ తీసుకుందాం అనుకుంటారు, ఇక్కడ 19,621 దగ్గర తీసుకుంటారు. మీకు స్టాప్ అంటే మీ టార్గెట్ ఎక్కడ ఉండాలి అని, ఇక్కడ 19,429 దగ్గర నా టార్గెట్. సెల్ పొజిషన్స్ మీరు తీసుకుంటారు అంటే 10 లేదు తీసుకోవచ్చు. మీకు ఎంత మనీ అంటే 10 షేర్ ఎంత పడుతుంది అంటే, ఐ థింక్ ₹250 10 షేర్ పడుద్ది. అంటే ఒక్క షేర్ ₹250 అలా ఇస్తాడు. 250 అంటే మీరు ఒక 100 షేర్స్ తీసుకోవచ్చు. అంటే మీరు క్యాపిటల్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్నే 9am స్ట్రాటజీ అంటారు. ఒక్క సెకండ్ నేను మీకు టైప్ చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, బ్లాక్లో తీసుకుందాం. సారీ, నేను ఇది ప్రో ఇంకా చేయలేదు, ఎందుకంటే ఇప్పుడే చేస్తే నాకు సెటప్ ఇంకా కాలేదు. నేను నా ట్రేడింగ్ సెటప్ మొత్తం అయినాక ప్రతి ఒక్కటి ప్రీమియం తీసుకుందామని ఫిక్స్ అయినా, అందుకని ఇంకా సెటప్ కాలేదని చెప్పి ఇలా తీసుకున్నా. ఓకే, మీకు క్యాలిక్యులేటర్ తీసుకొని క్యాలిక్యులేటర్ చూపిస్తా, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నన్ను కూడా తప్పు అనుకోదు కాబట్టి. ఇప్పుడు మనం ఈడ తీసుకోరు కదా, క్రాస్ అయింది ఈడ, మీరు ఇదిలో దీన్ని క్రాస్ చేసింది ఈడ, సపోజ్ ఈడ క్రాస్ చేసింది అనుకోండి, ఈ క్యాండిల్ దగ్గర క్రాస్ చేస్తే దీనిది ఎంత ఉంది, 19,621, 19,621. ఓకేనా, సెల్ కాబట్టి మైనస్ తీసుకోవాలి, సెల్ పొజిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ ఎంత నడుస్తుందో మార్కెట్ అంతనే తీసుకుంటా, 19,436, 19,436 ఈక్వల్స్ టు తీసుకున్నాం 185. 185 అందరూ నేను చెప్పిన ఆల్రెడీ పేపర్ ట్రేడింగ్ చేసేటోళ్ళు మ్యాక్సిమం అందరూ 100 షేర్స్ తీసుకోవాలి ఖచ్చితంగా అని. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీ దాంట్లో ఎంత ఉంది, 100 షేర్స్ అంటే ఇంటూ 100 ఎంత, ప్రజెంట్ మీ దగ్గర 18,500 ప్రాఫిట్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టైం, ఇక్కడ టైం మీకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి మీకు అది ఏర్పడతలేదు కావచ్చు. ఇక్కడ నేను లాస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నా, వెనస్డే ఆగస్టు 2023 దగ్గర టైం కనిపిస్తుందా, 2:17 అవుతుంది. మార్నింగ్ 9 o'clock టు 2 o'clock దాకా వరకు చేస్తే, ఒకవేళ మీరు కానీ ట్రేడింగ్ చేస్తే మీ ప్రాఫిట్ ఎంత ఉంది, 18,500 ప్రాఫిట్. ఓకేనా, అర్థమైందా? 9am స్ట్రాటజీ అంటే ఏంటిదో. అంటే ఈరోజు నేను డైరెక్ట్ కంటెంట్ ఏంటో నేను చెక్ చేయలేదు, డైరెక్ట్ వచ్చిన నాకు చెప్పాలనిపించింది 9am స్ట్రాటజీ గురించి, డైరెక్ట్ మీ ముంగటనే ప్రూఫ్తో సహా చూపించిన. ఇందులో 18,500 ప్రాఫిట్ ఉంది. ఒకవేళ మీరు రిలయన్స్ షేర్స్ కానీ తీసుకొని ఉంటే 2,000 కదా, అది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, 2,000 మొత్తం ఎంత అవుతుంది, 20,500 వన్ డే. ఒకవేళ మీరు 10 లక్షలు క్యాపిటల్ తీసుకొని 10 lakhs సారీ 10 lakhs క్యాపిటల్ తీసుకొని కానీ మీరు కానీ ఒకవేళ ట్రేడింగ్ చేస్తే పర్ డే ఇంత ప్రాఫిట్. ఒకవేళ లేదన్నా మేము అంతగానో మేడ ఎఫర్ట్ చేస్తాము, అంత కాదు మన దగ్గర అంటే, ఒకవేళ మీరు 1 lakh కానీ చేస్తే, ప్రజెంట్ బై క్యాపిటల్తో చెప్తున్నా, ప్రజెంట్ నేను కూడా అంతే చేసిన కాబట్టి 1 lakh కాదు కానీ మీరు
తక్కలు లాస్ట్ ఫైనల్ 20,000 స్టార్ట్ చేయాలి. మీకు తొందరగా ప్రాఫిట్ కావాలి, తొందరగా మీ అమౌంట్ అనేది డబుల్ టైమ్స్ గ్రో కావాలి అంటే 20,000 క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి. నేను లాస్ట్ వీడియోస్లలో కూడా చెప్పిన 5,000తో కూడా స్టార్ట్ చేయవచ్చు. 5,000తో స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మెల్లగా ఒక 5 మంత్స్కి, 10 మంత్స్కి, 1.5 ఇయర్కి అప్పుడప్పుడు ఇంత అమౌంట్ అనేది మీ అకౌంట్లో చూడవచ్చు. ఆ 5,000 అంటే 5,000ని 20,000, 50,000 బిగినర్కి, అది బిగినర్కి నేను చెప్పింది 1.5 ఇయర్, 6 మంత్స్ అనేది అది బిగినర్కి. ఇక మంచి ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి అంటే మ్యాక్సిమం 3 to 1 మంత్, 1 to 3 మంత్స్ లోపల ఖచ్చితంగా ఈ క్యాపిటల్ చేయవచ్చు మీరు ఆ 5,000తో. అంటే బిగినర్కి మాత్రమే అది నేను చెప్పేది, బిగినర్కి. ఇక ప్రో ఇక మనలు ఎక్కున్నారంటే ఇక ఇష్టం ఉన్నట్టు ఆడుకోవచ్చు పైసలతోని ట్రేడింగ్లో. కానీ ఆచి తూచి అంటే ఆలోచించుకొని పెట్టాలి. ఫస్ట్ చూసుకోరి, నేను చెప్పిన వీడియోస్ అన్నీ అర్థమవుతున్నాయా మీకు? ఒకవేళ అర్థం కాకపోతే రిపీట్ మళ్ళీ చూడండి, అర్థం చేసుకోండి. ఈరోజు కానీ మీరు పేపర్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే ఇంత మీ అకౌంట్లో ఉంటుంది, 20,500 రూపీస్. ఓకేనా? లవ్ యూ గైస్, టాటా, బై బై, సీ యూ. చూడుర్రి, ఒకవేళ ఈ 9 AM స్ట్రాటజీ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అర్థమైంది కదా? మార్నింగ్ లేవగానే 9:15కి పొజిషన్స్ మీరు ఏవి తీసుకోవాలో, బై సిగ్నల్ సెల్ సిగ్నల్ తీసుకోవాలో అనేది ఇది మాత్రమే చెప్తుంది. నేను నమ్మేది మాత్రం ఇది. మీకు ఒకవేళ వేరేది తెలుసు అంటే అది మీ ఇష్టం. ఓకేనా? నేనైతే ఇది వాడతా ప్రజెంట్. ఒకవేళ మీరు నా వీడియోస్ త్రూ ట్రేడింగ్ చేస్తున్నైతే మీరు కూడా ఇదే వాడండి. ఖచ్చితంగా మనీని డబుల్ చేసుకోండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకేనా? Thank you for watching this video. Tata and bye bye.